Breaking news చూస్తున్నాం. You're watching highly disturbing content. Viewers discretion is highly advised. సో మొత్తం మీద ఇటు సత్యసాయి జిల్లాలో ఎవరైనా బావమర్ది బావ బ్రతుకుని కోరుతాడు. కానీ ఇక్కడ బావమర్ది తన సొంత బావ కొడుకునే చంపేశాడు. అంటే అల్లుడినే చంపేశాడు. ఎందుకు చంపేశాడు అని అంటే బావ మీద కోపంతో. తన కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆ క్యాన్సర్తో బాధపడుతున్న కొడుకుకి చికిత్స చేయించడానికి బావని డబ్బులు అడిగాడు. బావ ఎంతో కొంత ఇచ్చి ఇంత మాత్రమే చేయగలుగుతాను నేనని చెప్పాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు బావమరిది ప్రసాద్ దాన్ని మనసులో పెట్టుకున్నాడు. బావ కొడుకు 4 సంవత్సరాల కొడుకుని మొత్తానికైతే గరికపల్లె అనే ఒక ఊరు నుంచి ఆ 4 సంవత్సరాల ఆ కొడుకుని తీసుకెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ సత్యసాయి జిల్లాకు సంబంధించిన తాళపుల మండలానికి సంబంధించిన వాళ్ళు. ఇది కదిరి కిందికి వస్తుంది. సో మొత్తం మీద ఈ దారుణమైన ఒక సంఘటన అక్కడ చోటు చేసుకుంది. కుమారుడి క్యాన్సర్ వైద్యానికి బావను డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ప్రసాద్ మనసులో పెట్టుకున్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదనా. సో మొత్తానికి ఆ బావ వాళ్ళ కొడుకుని 4 సంవత్సరాల ఒక బాబుని అత్యంత దారుణంగా కిరాతకంగా ఇలాంటి ఒక ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రసాద్. మన ఆ ఫోటోలో చూసే ఆ నిందితుడే వీడే ఆ వరస్ట్ ఫెలో అని చెప్పుకోవచ్చు. సో ఈ మనిషి చేసిన పని మొత్తం మీద ఇప్పుడు బయటపడింది. తన బావకు సంబంధించి అలాగే తన కొడుకుకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా బయటపడినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అసలు స్థానికులు ఎలా రియాక్ట్ అయ్యారు ఒక్కసారి వాళ్ళందరూ షాక్ అయ్యారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సరే తన సొంత కొడుకుని బతికించుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ దాన్ని కోపంగా పెట్టుకొని అమాయకమైన 4 సంవత్సరాల పిల్లోడిని మరి ఇలా చేయడం దాన్ని ఏమనాలి. సరే కొడుకు మీద తండ్రికి ప్రేమ ఉండడం తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ పిల్లాడికి కూడా శోకాన్ని మిగిల్చాడు. ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. సో ఇలాంటి దారుణానికి అయితే పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమంటున్నారు లేకపోతే పోలీసులు బంధువులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అన్న కనుక్కుంటా ఉంటారా అని మళ్ళీ ఎస్ఐ సార్కు లైన్ కలిపి నా తన సార్ ఇచ్చినాడు. సార్ ఏమైంది ఏం కథ ఇట్లా వదిలిపెట్టినాడు సార్ మా వదిలితాన ఇట్లా బల్లో నుంచి పిలుచుకొచ్చి సేనిగాడి పిలిచవి 2-3 సార్లు తిప్పినాడంట. మళ్ళా పోతానమ్మ చెప్పేసి పోయినాడంట సార్. అంతవరకు తెలుసు సార్ ఆయన పోయినది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఒకసారి పులుకుంట కాడ అంటాడు, ఒకసారి తలపల్లో అన్నాడు. నేను కదిరిలో నుంచి ఇడికి వచ్చాక ఆయన రాలే సార్, ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ ఏరియా పులకుంట కల్లే ఉన్నాడు సార్. నేను కదిరిలో ఫోన్ చేసింటే ఈ నుంచి ఆయనకు భయం ఉంటే రావాలి కదా సార్ ఇడికి. ఆయన రాలే సార్. అన్న కనుక్కుంటా ఉంటారా అని అనుమానం వస్తానట్లే మనం ముందే పోలీస్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం. ఫోన్ చేసిన వెంటనే సిఐ గారికి డిఎస్పీ గారికి అందరికీ ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా అందరూ కూడా వెంటనే స్పందించి 1:30 ఆ మూమెంట్లో ఫోన్ చేసినాడు. 2:30కంతా అంతా రావడము ఎతకడము. తర్వాత అతని మీద ఇట్లా అనుమానం ఉందని చెప్పి వీళ్ళు చెప్పిన వెంటనే మనం వాళ్ళకి చెప్పిన తర్వాత సార్ వాళ్ళు నైట్ విచారణ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాడీ ఇట్లా ఉందని చెప్పి ఇటు వరకు మనకు రావడము, అతనే చేసినాడనే కన్ఫెషన్లోకి రావడం జరిగింది. ఇంకా ఏమనేది ఇంకా తదుపరి ఇంకా పోలీసు వాళ్ళు చెప్తే మనకు తెలుసు. మొత్తానికైతే పోలీసులు విచారించిన తర్వాత పోలీసు విచారణలోనే ఈ నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎంతో కొంత అనుమానం ఉండి పోలీసులని వీళ్ళు సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు. చెల్లానాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు చెప్పండి, అసలు డబ్బులు ఇవ్వలేదన్న ఉద్దేశంతోనేనా లేకపోతే డబ్బులు ఉండి కూడా బావ ఇవ్వట్లేదు, నా కొడుకుని నేను దక్కించుకోవాలి కాపాడుకోవాలని ప్రయత్నం చేద్దామని ఆ ఉద్దేశంతోనే ఇలా చేశాడా లేకపోతే పగ పెంచుకున్నాడా? అసలు ఈ ప్రసాద్ వాళ్ళ కొడుకు బతుకున్నారా? కళ్యాణ్ ఏదైతే ఉందో సత్యసాయి జిల్లా కరికేపల్లి గ్రామంలో అయితే మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు ఆడుకుంటూ తిరిగినటువంటి చిన్నారి హర్షవర్ధన్ ఏదంటే ఒక వ్యక్తి చేతిలో మృతి చెందడం అనేది చాలా గ్రామస్తులు అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా సొంత బంధువు ఏదైతే ఉన్నాడో హర్షవర్ధన్ తండ్రికి చెల్లెల భర్త తన కొడుకుకి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ఉంటే గతంలో కూడా ఏదో సహాయం అడిగితే ఆర్థిక సాయం కూడా ₹1,00,000 దాకా చేశారు. ఇంకా మిగతా ఇతరత్ర కూడా సహాయం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి నాకు డబ్బు కావాలి అని చెప్పేసి ఏదో అడగడం వల్ల వీరి పరిస్థితుల దృష్ట్యా లేవని చెప్పడం వల్ల ఏకంగా అతను మనసులో మరి కక్ష పెంచుకున్నాడు ఏంటో తెలియదు. కానీ ఏకంగా చిన్నారి
ప్రాణాలు తీసేందుకు తెగించడం అనేది ఇప్పటికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితితో నెలకొని ఉన్నాయి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అబ్బాయి అంగన్వాడీలో సెంటర్లో ఉన్నటువంటి హర్షవర్ధన్ ఏదో తినుబండారాలు కొనిస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి ప్రసాద్ ఏకంగా ఆ అబ్బాయి ప్రాణాలను చిదిమేస్తాడు అని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. వెంటనే వారికి అక్కడ ఉండాల్సిన బాబు లేకపోవడంతో వీళ్ళు హుటాహుటిన వెంటనే ఎవరు తీసుకెళ్లారని తెలిసిన అంగన్వాడీ సెంటర్లో వాకప్ చేస్తే ప్రసాద్ మీ బంధువు ప్రసాద్ తీసుకెళ్లాడని చెప్పి తెలిసిన వెంటనే కూడా వాళ్ళు పోలీసుల్ని సంప్రదించారు. అలాగే ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేశారు. ఎమ్మెల్యే కూడా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని డిఎస్పీతో సహా అందరినీ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో నుంచి ఏదో ప్రాణాలతో ఉంటాడు, ఏమి చేసి ఉంటాడనే ఒక చివరి ఆశ మాత్రం వారికి రాత్రి లోపల పూర్తిగా నీరు గారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట దాచి ఉంటాడో లేదంటే ఏదైనా ఎక్కడైనా పెట్టి ఉంటాడనే అనుకున్నారు. కానీ ఈ రకంగా ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తాడని మాత్రం వారు ఏమాత్రం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదని బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది కళ్యాణ్. అయితే చివరికి పోలీసులు తీసుకెళ్లి తీవ్రంగా అడిగిన పరిస్థితుల్లో అతను ఫలాని సంఘటనా స్థలం ఫలాని ప్లేస్ లో అబ్బాయి హర్షవర్ధన్ ఉన్నాడు అని చెప్పేసి చెప్తే నిన్న రాత్రి వెళ్ళి వెతకగా అక్కడైతే మాత్రం బాడీ హర్షవర్ధన్ శవమై పడి ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ వాడిని ఇప్పటికైతే మాత్రం జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. సొంత బంధువు ఏదైనా అడిగి ఉంటే ఖచ్చితంగా మేము ఆ పిల్లోడి కోసం గతంలో హెల్ప్ చేసాం, మరీ కూడా హెల్ప్ చేసేవాళ్ళం. ఇలా మేము ఒక్కసారి లేదన్నంత మాత్రాన పిల్లల మీదకి వచ్చి ఆలోచన చేసి వారిని ప్రాణాలు తీయడం ఎంతవరకు సబబు అంటూ వారైతే రోధిస్తూ అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే మొత్తానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇతను నిందితుడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే విచక్షణ కోల్పోయి ఒక క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాల వల్ల ఒక నిండు ప్రాణం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణం అని చెప్పేసి గ్రామస్తులు అయితే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కళ్యాణ్. రైట్, శల్లకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక దారుణం అని చెప్పుకోవాలి. 1,00,000 రూపాయలు తన కొడుకుని కాపాడుకోవడానికి ఆల్రెడీ బావ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్బులు అడిగినప్పుడు నిరాకరించాడు అని చెప్పి మనసులో పెట్టుకొని పగ పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లో ఉన్న ఆ పిల్లాడిని చాక్లెట్లు కొనిస్తానని ఏదో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్ళి మరి ఇంత దారుణానికి ఉడిగట్టాడు. ఈ మధ్యకాలంలో గతంలో కూడా మనం ఒకటి చూసాం ఇలాంటి ఇన్సిడెంటే. ఇట్లా అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లాడినే తీసుకొని వెళ్ళి ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డారు గతంలో కూడా. సో మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్లో కానీ పిల్లలు చదువుకునే చోట వాళ్ళు ట్యూషన్ వెళ్ళే చోట ఇలాంటి చోట ఎక్కడైనా తల్లిదండ్రులు తప్పించి ఇంట్లో ఉండే వాళ్ళు తప్పించి ఇంకెవరు వచ్చినా వాళ్ళ వెంబడి పిల్లల్ని పంపించకూడదని దయచేసి అదొక నా ఒక రిక్వెస్ట్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. సో మొత్తం మీద ఈ నిందితుడు ప్రసాద్కి ఎలాంటి శిక్ష వేస్తే సరైన శిక్ష అని మీరు అనుకుంటున్నారన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.